హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ ఏంటంటే నేను శ్రీరామనవమి రోజు తీసానండి. ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను వ్లాగు. ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఏం చేస్తాము అనేది నేను నార్మల్గా చెప్తాను. మేమైతే పూజ యూనిట్లో అవుతుందండి. యూనిట్లోకి మేము వెళ్ళాము పూజ చేయడానికి. కానీ హోమాలటి చేస్తారు. కళ్యాణం అయితే కాదు, పూజ చేస్తారు. ఇక్కడ కన్య పూజలు అటు చేస్తారండి. అందువల్ల అయితే వెళ్ళాం పిల్లలు తీసుకొని. అలా కూర్చున్నారు, చూసారు కదా జనాలు అందరూ. అలా కూర్చున్నాము. ఇంకా పూజ స్టార్ట్ అవ్వలేదు. హోమ్ స్టార్ట్ అయ్యింది. పూజ తర్వాత చేస్తారు కోసం మా ఫ్రెండ్స్ మేము కూర్చున్నాం ఒకే దగ్గర. పిల్లలు అయితే ఆడుతున్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు కూడా. కాకపోతే ఒక్కటే ఎండండి. ఆ ఎండలో అసలు గాలి వేయట్లేదు. ఫ్యాన్ కూడా బంద్ చేశారు, చెమటలు ఎక్కిపోయాం మొత్తం. హోమ్ అయితే స్టార్ట్ చేశారు. పూజలు అయితే అవుతున్నాయండి. ఒకరి తర్వాత ఒకరు మేము అలా వెళ్ళి హోమ్లో అవి వేస్తారు కదండి, ఏదో చేశారు విభూతి టైప్లోని. అవి అయితే వేసి వస్తున్నాం. పిల్లలు నేను వేసి వచ్చాను. పిల్లలు తీసుకొని వాళ్ళు భయపడుతున్నారని పిల్లల దగ్గర తీసుకొని వెళ్ళి వేయించుకొచ్చాను. చాలా పొగంతా కళ్ళలో కొడుతుందండి దగ్గరికి వెళ్తానికి. మనకి నవ్వుకుంటూ వెనక్కి వచ్చింది వేగన. మా పాప అయితే మా బాబుతో వేయించుకొచ్చాను. వాళ్ళైతే పూజలు చేస్తున్నారు. చాలా వేడి వచ్చేస్తుందండి, చెమట. పైన ఫ్యాన్ తిరుగుతుంది, ఆ నిప్పులు కూడా తోలుతున్నాయి. లోపల హారతి ఇస్తున్నారండి. నేను లోపలికి వెళ్ళేసి బయటకు వచ్చి కూర్చున్నాము. లోపల చాలా వేడిగా ఉంది, పిల్లలు ఉండలేకపోతున్నారు అని బయటకు వచ్చి పిల్లలు ఆడిపిస్తున్నాను నేనైతేనే. నేను బయటనే కూర్చున్నాను. మన నెక్స్ట్ ఆడదంటే సైలెంట్గా కూర్చుంది. తన కడుపు నొప్పి వచ్చేస్తుందని చెప్పేసి లోపల హారతి ఇస్తున్నారు. భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయండి. అక్కడే భోజనం మార్నింగ్ 9కి వెళ్ళామండి. మధ్యాహ్నం 2 వరకు అక్కడే ఉన్నాము. భోజనం అయితే అక్కడేనండి. పూరి, రైసు, బగారా రైసు, కొమ్మిశనగల కూర, హాల్ మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రై, రాజ్మా, నెక్స్ట్ కీర్, అరటిపండు అండ్ అప్పడం ఇవన్నీ పెట్టారండి. మేమందరం మా పిల్లలు వేరే దగ్గర కూర్చున్నారండి కన్య పూజలోని. వాళ్ళు సపరేట్, మేము సపరేట్గా కూర్చున్నాము. లాస్ట్ నేను పూజకు ముందు అయితే తీయలేదు, అందరూ జనాలు ఉన్నారు కదా అని చెప్పేసి లాస్ట్లో తీసామండి. ఇది వీడియో ఎవరు లేరు, బయటనే ఉన్నారు అందరూ. కంప్లీట్ అయిపోయింది పూజ అని చెప్పేసి. కళ్యాణం కాదండి, నార్మల్ పూజంగానే చేశారు ఇక్కడ. అయిపోయింది కదండి. ఆ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని పిల్లలు బయటికి వెళ్దాము అన్నారని మేమైతే బయటికి వెళ్ళామండి. అలాగా కేలా అండి, ఝాన్సీ కేలా, అదే లక్ష్మీబాయి కోట అండి, ఝాన్సీ లక్ష్మీబాయి కోట. అది మేము బయట పార్క్ అని వెళ్ళాము. లోపలికి అయితే వెళ్ళలేదు మేము, బయట నుంచే తీసాను వీడియో. లోపలికి ఆల్రెడీ తిరిగేసాము. నెక్స్ట్ ఈవినింగ్ అయిపోయింది కదా, ఎంట్రింగ్ కూడా లేదు లోపలికి. అప్పటికే ఎవరో ఆఫీసర్ ఎవరో వెళ్ళారు, వాళ్ళు హార్న్ కొట్టుకుంటూ వస్తున్నారు. మేము ఇంకా నార్మల్గా అక్కడ పక్కన పార్క్ ఉందని చెప్పేసి పిల్లల్ని అయితే తీసుకొని వెళ్ళాము. ఇదైతే బయట నుంచి నేను అంటే దాని పక్కన ఉందండి పార్కు. అందువల్ల మేము కేలా అయితే చూపించాలనుకున్నాను బయట నుంచి. లోపలికి వెళ్ళి మేము తీయలేదు. నెక్స్ట్ ఈ సమ్మర్లో వెళ్ళలేము లోపలికి. 6th అయిన తర్వాత క్లోజ్ అయిపోద్ది. మేము 6th అయిపోయిన తర్వాత వెళ్ళాము బయటికి. మేము పడుకొని లేచిన తర్వాత అలా అయితే బయటికి వెళ్ళాము మేము బయటికి. అది ఊరు చుట్టూ అండి కేలా, చాలా ఫేమస్ ఝాన్సీకి. ఝాన్సీ లక్ష్మీబాయి కోట. మహల్ వేరు, కోట వేరండి. మహల్ వేరే దగ్గర ఉంటుంది. నాకు వీలైతే నేను మహల్ కూడా వీడియో షూట్ చేస్తాను. అవ్వలేనప్పుడు ఏం చేయలేము, వీలైనప్పుడు చూస్తాను. ఇదైతే ఊచుట్లో ఉన్నదండి. ఆ ఊచుట్లో ఆ పక్కనే ఉంది పార్కు. ఎందుకు మంచిదని రౌండ్ చేసాము, వీడియో తీస్తున్నాం కదా అని చెప్పేసి. చాలామంది అయితే మేమైతే ఇప్పటికి వచ్చి 3 times అయితే వెళ్ళామండి దానికి కోటకి. ఆ పక్కనే బజార్లు కూడా ఉంటాయి, మాణిక్ చౌక్ అని, అవన్నీ హోల్సేల్కి అమ్ముతారు కదా, అవన్నీ షాపులన్నీ ఆ పక్కనేనండి. అలా అయితే తిరిగేసాము. రోడ్డు మీద ఇలా డెకరేషన్లో అంబ్రెల్లాలు మొక్కలు అన్నీ ఉన్నాయి. నేను కొత్తగా ఉందని చెప్పేసి, నేను చూడలేదు ఎక్కడైనా కొత్తగా ఉందని చెప్పేసి నేను వీడియో అయితే తీశాను. పిల్లలు పార్క్ అయితే తీసుకొచ్చాం. కొంచెం చీకటి అయితే అయిపోయింది. మేము చీకటి అడ్డాకి వెళ్దామంటే లైటింగ్స్ వస్తాయి కదా అని చెప్పేసి, పిల్లలు ఆడతారని చెప్పేసి మేము వెళ్ళాము. ఇది మేము మొన్న వెళ్ళిన పార్క్ కాదండి, ఇది వేరే పార్కు. ఇక్కడ ప్రతి పార్కులోనే ఇలా అయితే వాటర్ సంబంధించినవి పక్కా ఉంటాయండి. వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అటే ఆడుకోవడానికి. వాటిని పెద్దలు కూడా వాకింగ్ ప్రశాంతంగా, చాలా ప్రశాంతంగా ఉందండి. అయితే నాకైతేనే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ ఎండలో బాగా మాడిపోయి రూముల్లోకి వచ్చేస్తుందండి. అంత వేడి తట్టుకోలేకపోతున్నా. సాయంత్రం వాటర్ ఫాల్స్ దగ్గర కూర్చుంటే చాలా బాగుంది. నేను వాటర్ ఫాల్స్ అంటున్నాను, దాన్ని ఏమంటారో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా అయితే ఎంజాయ్ చేసాం మేము. నేను సాయంత్రం అయితే, నేను మార్నింగ్ నుంచి ఎంజాయ్ చేసాము. సాయంత్రం అనేది రిలీఫ్ వచ్చింది. మా పిల్లలు అయితే బాగా ఆడారు. ఫోటో దిగుదాం ఉండండి అంటే వాళ్ళు అసలు ఉండట్లేదు.
అట్లా ఆ లోపలికి వెళ్ళి ఆడతాము వాటర్ దగ్గర అంటున్నారు, కానీ అవి షాక్ కొడతాయేమో, లైటింగ్ సిస్టమ్ అట్టి ఉంది అని చెప్పేసి మేము అయితే ఆపాము. మా అబ్బాయి అయితే అసలు ఆపలేకపోయాము, లోపలికి వెళ్తాను అనేవాడు. సరేనండి, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ చేయట్లేదు అస్సలు. కొంచెం సపోర్ట్ చేయండి, మేము మీ సపోర్ట్తో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం మేమైతేని. పిల్లలు అయితే డల్ అయిపోయారు. ఓకేనండి, బాయ్. మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఎలాంటి వీడియోలు తీయాలో కూడా మాకు చెప్తే మేము